ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. సో బ్రేక్కి ముందు మనం చేసిన దానికి కంటిన్యూయేషన్ ఇప్పుడు. ఓకే, సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసింది ఈ స్టెప్స్ మొత్తంలో 2 parts. యాక్చువల్లీ 2 parts అని కాదు, యాక్చువల్లీ మనం కంప్లీట్ చేసింది ఒకటే పార్ట్, బట్ ఇది కూడా మనకు తెలుసు ఎలా చేయాలో కాబట్టి. సో ఈ 2 కవర్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఈ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం ఐడెంటిఫికేషన్ చేయాలి. కానీ ఐడెంటిఫై చేసే ముందు ఆ డేటా స్ట్రక్చర్ ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు అని ఒక చిన్న క్లారిటీ రావాలి. ఓకే, సో దానికోసం ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఆ డేటా స్ట్రక్చర్స్ ఎక్కడ వాడొచ్చు అని డిస్కస్ చేద్దాం. తర్వాత ఆల్గరిథమ్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎక్కడ యూజ్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో కీవర్డ్స్ అని చెప్పిన కదా, కొన్ని కీవర్డ్స్కి కొన్ని స్పెసిఫిక్ ఆల్గరిథమ్స్, కొన్ని కీవర్డ్స్కి కొన్ని స్పెసిఫిక్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయని ఆ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో దాని తర్వాత ఈ లాజిక్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో ఈ లాజిక్ చేయాలి అంటే యాక్చువల్లీ మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ చేయాలి. ఓకే, అది మెయిన్ సొల్యూషన్. ఓకే, బట్ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే స్టాండర్డ్గా ఇలాంటి క్వశ్చన్స్కి ఇలా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్ అరేస్ కానీ సబ్ సీక్వెన్సెస్ కానీ, సో వాటిలో మళ్ళీ ఈ పార్ట్ సబ్ అరే సబ్ సీక్వెన్సెస్లో ఇంత లెంత్తో క్రియేట్ చేయాలంటే ఎలా, లేదా వేరియబుల్ లెంత్తో క్రియేట్ చేయాలంటే ఎలా, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇలా కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో ఆర్ ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయో వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మన మొత్తం స్కెడ్యూల్. ప్రస్తుతానికి ఈ నెక్స్ట్ 1 hourలో మనం ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ వీ హ్యావ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ వీ హ్యావ్. ఓకే, సో అవి డిస్కస్ చేసిన తర్వాత వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి, అదంతా నెక్స్ట్ క్లాస్లో. ఓకే ఓకే, సో డేటా స్ట్రక్చర్స్లో మనకు తెలిసిన బేసిక్ 2 డేటా స్ట్రక్చర్స్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. వీటితో పాటు ఇంకొన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సెట్, ఓకే, సో సెట్లోనే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్. మ్యాప్లో కూడా సేమ్, హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్. ఓకే, సో వీటికి డిఫరెన్సెస్ ఏంటి అని తెలిసే ముందు ఫస్ట్ వీటిని యూజ్ చేయాలి అంటే జావా వాళ్ళు స్పెసిఫిక్గా కలెక్షన్స్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఓకే, సో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని తర్వాత వీటిని క్రియేట్ చేసుకోవచ్చు. వీటికి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఈ హ్యాష్ మ్యాప్ అయినా, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అయినా, ట్రీ మ్యాప్ అయినా, ఇవన్నీ డిఫరెంట్ క్లాసెస్. ఓకే, సో ఈ కలెక్షన్స్కి ఒక పెద్ద హైరార్కీ ఉంటుంది. మీ కలెక్షన్ క్లాసెస్ అవుతాయి కదా, కోర్ జావాలో కలెక్షన్ క్లాస్ ఉంటుంది. సో దాంట్లో అవన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, సో ఆ హైరార్కీ ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడ యూజ్ చేస్తాం. ఈ ట్రీ సెట్కి ముందు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, సార్టెడ్ సెట్ అని ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. అలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఆ క్లాస్లో కవర్ అయిపోతాయి. ప్రస్తుతానికి జస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి మీకు ఏం కావాలో చెప్తున్నా అంతే. ఓకే, సో వీటిలో క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మనం జెనరిక్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. జెనరిక్స్ అంటే దాంట్లో ఉండే టైప్ ఆఫ్ డేటా మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అంటే దానికోసం మనం యూస్ చేసేది జెనరిక్స్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది. బట్ ఈ హ్యాష్ ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ ఉంది. ఈ హ్యాష్ అంటే మనం ఇంతకుముందు హ్యాషింగ్ అని ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం కదా బ్రేక్ ముందు. ఆ హ్యాషింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేస్తాం ఈ లింక్డ్ హ్యాష్ సెట్లో, హ్యాష్ మ్యాప్లో, లింక్డ్ హ్యాష్ మ్యాప్లో. ఓకే, ఈ హ్యాష్ మ్యాప్కి హ్యాష్ సెట్కి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆర్డర్ మెయింటైన్ అవ్వదు. ఎందుకు అవ్వదు మెయింటైన్ ఆర్డర్? సో మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన హ్యాషింగ్ కాన్సెప్ట్ చూస్తే ఉన్నది, ఇది ఆ హ్యాషింగ్ కాన్సెప్ట్. ఓకే, దీంట్లో నేను ఇన్పుట్ ఇచ్చిన ఆర్డర్ 1 2 7 9 6 11, కానీ నేను ప్రింట్ చేసుకుంటే నాకు వచ్చే ఆర్డర్ 6 1 7 2 9 11. ఆర్డర్ చేంజ్ అయిపోయింది కదా. ఓకే, సో అలా మీరు హ్యాష్ సెట్ కానీ హ్యాష్ మ్యాప్ కానీ యూజ్ చేసినప్పుడు ఆర్డర్ సేమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆర్డర్ ర్యాండమ్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఆ ఆర్డర్ అంతా డిపెండ్ అయ్యేది ఈ హ్యాష్ ఫంక్షన్ మీద. ఓకే, సో జస్ట్ ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ క్రియేట్ చేయాలి. అసలు సెట్ అంటే ఏంటి,
సెట్ అంటే ఏంటి? డూప్లికేట్స్ ఎలౌ చేయదు. దాంట్లో కూడా ఈ హ్యాషింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెట్లో ఇదొక సెట్ అనుకోండి. ఇదే సెట్లో నేను మళ్ళీ 11ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ 11 అనే నెంబర్ని మళ్ళీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ వాల్యూని ఇక్కడికి పంపిస్తా. నాకు రిటర్న్లో వచ్చే వాల్యూ ఎంత? 5 అనే ప్లేస్లోకి వెళ్ళి 11 ఉందా అని చెక్ చేసుకుంటా. 11 ఉంది కాబట్టి ఆ సెట్లోకి నేను మళ్ళీ 11ని రానివ్వను. ఓకే, సో అలా డూప్లికేట్స్ ఎలా చేయకుండా ఒక ఇన్స్టాన్స్కి ఒక నెంబర్కి ఒకటే ఇన్స్టాన్స్ ఉండేలాగా చూసుకునేది ఈ సెట్. ఓకే, సో నేను 11 అనే నెంబర్ని మళ్ళీ ఎన్నిసార్లు యాడ్ చేసినా అక్కడ ఉండేది ఒకటే 11. ఆల్రెడీ 11 అనే నెంబర్ ఉంది కాబట్టి ఇది ఇంకో 11ని అలౌ చేయదు. సో సెట్, ఏ సెట్ అయినా, హ్యాష్ సెట్ అయినా, లింక్డ్ హ్యాష్ సెట్ అయినా, ట్రీ సెట్ అయినా, దేనికైనా ఉండే ప్రాపర్టీ ఒకటే. సెట్, ఎవ్రీ సెట్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాపర్టీ. ఆ ఒక ప్రాపర్టీ ఏంటి అంటే డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఓకే, సో ఈ హ్యాష్ సెట్లో మనం ఇలా వాల్యూస్ని అవాయిడ్ చేస్తాం, అంటే డూప్లికేట్స్ రాకుండా ఉండడానికి ఇలా అవాయిడ్ చేస్తాం. ఓకే, బట్ ఆర్డర్ మారిపోతుంది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, లింక్డ్ హ్యాష్ సెట్ అంటే ఏంటి అంటే మీరు ఏ ఆర్డర్లో అయితే యాడ్ చేస్తున్నారో ఆ సెట్లో మీరు ఏ ఆర్డర్ యాడ్ చేస్తున్నారు, 1 2 7 9 6, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకొని మీరు వాల్యూస్ తీసుకున్నప్పుడు కూడా అదే ఆర్డర్లో ఇస్తే ఆర్ ఇవ్వాలి అంటే మీరు అక్కడ లింక్డ్ హ్యాష్ సెట్ యూజ్ చేస్తారు. హ్యాష్ సెట్ అయితే ఏ ఆర్డర్లో వస్తుందో నాకు తెలియదు. లింక్డ్ హ్యాష్ సెట్ అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, నేను ఏ ఆర్డర్లో అయితే డేటాను పంపించినో అదే ఆర్డర్లో నాకు రిటర్న్ వస్తుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్పాలి అంటే నేను అక్కడ లింక్డ్ హ్యాష్ సెట్ యూజ్ చేయాలి. ఓకే, ట్రీ సెట్ అంటే సేమ్ సెట్ ప్రాపర్టీ, అంటే డూప్లికేట్స్ని అలౌ చేయదు, బట్ మనం పంపించే వాల్యూస్ అన్నీ, దాంట్లో స్టోర్ అయ్యే వాల్యూస్ అన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో, సార్టెడ్ ఆర్డర్లో ఉంటే దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికి కంపారబుల్ అని కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో వాటిని యూస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు, రివర్స్ రావాలన్నా, వేరే ఆర్డర్లో రావాలన్నా, బట్ డిఫాల్ట్ వచ్చేది అయితే అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో హ్యాష్ సెట్ అంటే అన్ఆర్డర్డ్, లింక్డ్ హ్యాష్ సెట్ అంటే ఆర్డర్డ్, ట్రీ సెట్ అంటే సార్టెడ్ ఆర్డర్. ఓకే, సేమ్ ఫర్ మ్యాప్ అంటే ఏంటి అంటే దాంట్లో మనం స్టోర్ చేసే వాల్యూస్ కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ చేస్తాం. ఓకే, ఎవ్రీ కీ విల్ హ్యావ్ ఎ వాల్యూ. ఓకే, ఈ రెండు ఒక ప్లేస్లోనే స్టోర్ అవుతాయి. మనం వాల్యూ ఫెచ్ చేయాలి అంటే కీ యూజ్ చేసుకొని ఫెచ్ చేస్తాం. ఈ హ్యాషింగ్ కాన్సెప్ట్లో కూడా మనం కీనే యూజ్ చేస్తాం. ఉందా లేదా కంటైన్స్ అని మనం యూజ్ చేసినప్పుడల్లా కంటైన్స్ కీ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, ఒక మెథడ్. ఓకే, సో మ్యాప్లో ఏదైనా వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే మీరు వాల్యూ ఉందా చెక్ చేయరు. ఓకే, కీస్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటారు. ఓకే, ఇంకొక మెయిన్ ప్రాపర్టీ ఈ హ్యాష్ మ్యాప్ కానీ ఎనీ మ్యాప్కి ఉండేది కీ వాల్యూ పేర్స్. ఓకే, ఈ కీ వాల్యూ పేర్స్లో లెట్స్ సే నేను ఒక కీ వాల్యూ నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నా. జనరల్గా పైథాన్లో అయితే మనం ఇలా రాసింది ఐదర్ సెట్ అవ్వచ్చు లేదా మ్యాప్ అవ్వచ్చు. ఓకే, రెండిటికి మనం ఇవే బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది సెట్టా మ్యాప్ అని డిపెండ్ అయ్యేది మీరు దాని లోపల పంపించే వాల్యూస్తో. ఓకే, సో లెట్స్ సే నేను దీంట్లో పంపించే వాల్యూస్ A:1 అలా పంపిస్తే అది మ్యాప్ అయిపోతుంది, డిక్షనరీ అంటాం పైథాన్లో అయితే. ఓకే, అదే నేను డైరెక్ట్గా ABC అలా వాల్యూస్ పంపించిన అనుకోండి, అది సెట్ అయిపోతుంది. ఓకే, ఇది పైథాన్లో. జావాలో అయితే మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఆ ఆబ్జెక్ట్ లోపల కీ వాల్యూ పేర్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు జెనరిక్స్ మెన్షన్ చేసినప్పుడు కూడా కీ ఏంటి, వాల్యూ ఏంటి, దాని టైప్ మెన్షన్ చేస్తారు, ఇంటీజర్ కామా ఇంటీజర్, లేకపోతే స్ట్రింగ్ కామా స్ట్రింగ్, అలా ఏదో ఒక వాల్యూ మెన్షన్ చేయాలి. ఇంకొక మెయిన్ థింగ్, స్ట్రింగ్స్లో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేయలేం, INT, స్మాల్ INT అవి యూజ్ చేయలేం. ఓకే, ఓన్లీ ర్యాపర్ క్లాసెస్ యూజ్ చేయగలం, అంటే ఇంటీజర్ అనే క్లాస్ని మాత్రమే యూజ్ చేయగలుగుతాం. ఓకే, అది జెనరిక్స్కి ఉండే ఒక ప్రాపర్టీ. అక్కడ మనం పంపించేది ఓన్లీ ఆబ్జెక్ట్స్నే పంపించాలి. ఓకే, సో లెట్స్ సే దీంట్లో నేను యాడ్ చేసిన వాల్యూస్ 1 A 2 B, దీని పేరు MP మ్యాప్. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను ఒకవేళ దీంట్లో మళ్ళీ 1 C అలా యాడ్ చేసిన అనుకోండి, అలా యాడ్ చేయాలి అంటే MP ఫస్ట్ వాల్యూస్ తెచ్చుకోవాలి అనుకోండి, నేను గెట్ అని చెప్పి ఇక్కడ కీని పంపించాలి. ఈ కీకి అసైన్ అయ్యి ఏ వాల్యూ ఉంటుందో అది నాకు రిటర్న్ అవుతుంది. ఓకే, మీరు దీంట్లో ఏదైనా వాల్యూ సెట్ చేయాలి అన్నా మీరు కీ యూజ్ చేసుకొని సెట్ చేస్తారు. ఓకే, సో దీంట్లోకి నేను పంపించే వాల్యూ లెట్స్ సే 1C పంపించిన అనుకోండి,
1C అనే వాల్యూ పంపిస్తే ఏమవుతుంది? 1A 2B 1C అలా స్టోర్ అవుతుందా? అలా స్టోర్ అవ్వదు. సేమ్ కీస్ ఉంటే కీస్ ఎప్పుడు డూప్లికేట్ అవ్వవు. ఓకే, కీస్ ఎప్పుడైనా యూనిక్గానే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ నేను అప్డేట్ చేస్తా, ఏ తీసేసి సి అని రాస్తా. ఓకే, ఇవన్నీ స్ట్రింగ్స్ అనుకుంటే అలా అనుకుంటే ఏ వాల్యూ అప్డేట్ అయిపోతుంది సికి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం అని ఒక క్వశ్చన్ ఉంటుంది, తెలుసా? ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం అంటే ఏంటి? ఎన్నిసార్లు ఆ వాల్యూ రిపీట్ అవుతుంది అని మనం కౌంట్ చేయడం. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్కి లేదా ఏదైనా వాల్యూ మీరు ఇండెక్స్ అండ్ వాల్యూ రెండు ఒకటేసారి యూజ్ చేస్తున్నారు, అలాంటి వాల్యూస్ మీరు ఎక్కడున్నా అక్కడ ఈ మ్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఈ మ్యాప్ని యూజ్ చేస్తే ఫస్ట్ ఒక్కటే దగ్గర రెండు వాల్యూస్ని స్టోర్ చేస్తున్నారు, రిలేటెడ్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు 1 ఈజ్ రిలేటెడ్ టు ఏ కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఇది ఇండెక్స్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఇండెక్స్ ఇచ్చి దానికి ఇది వాల్యూ అని రాసుకోవచ్చు, లేదా దానికి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, 1 అనే నెంబర్ ఎన్నిసార్లు ఉంది ఆ లిస్ట్లో కానీ అరేలో కానీ ఎన్నిసార్లు ఉంది అని మనం కౌంట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకున్నా దానికి మనం మ్యాప్ యూస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ బెటర్. ఓకే, సో అలాంటి ప్లేసెస్లో మనం ఇంకా ప్రాబ్లమ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఒక మంచి సొల్యూషన్ చూపిస్తాను. ఓకే, బట్ మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ అ మ్యాప్ ఈస్ కీ వాల్యూ పేర్ స్టోర్ అవుతాయి. సేమ్ కీతో మీరు వాల్యూ మళ్ళీ పంపిస్తే వాల్యూ అప్డేట్ అవుతుంది, మళ్ళీ కొత్త రికార్డ్ స్టోర్ అవ్వదు. ఓకే, కీస్ ఎప్పుడు రిపీట్ అవ్వవు. ఓకే, సో జనరల్గా మనం అరేస్ కానీ స్ట్రింగ్స్ కానీ ఎక్కడ యూజ్ చేస్తామంటే, అరేస్ యూజ్ చేసేది ఎక్కడైనా ఓన్లీ యాక్సెస్ చేస్తున్నాం, మనం చేంజెస్ చేయట్లేదు, యాక్సెస్ మాత్రమే చేస్తున్నాం. కావాలంటే యాక్సెస్ చేసిన వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యాక్సెస్ చేసుకోవడానికి మాత్రమే మనం యూజ్ చేసే డేటా ఉంది అనుకోండి, జస్ట్ అక్కడ ఏముందో నేను చూడాలి అనుకుంటున్నా, ఆ ఉన్న డేటాని నేను యూజ్ చేసుకొని వేరే ఆపరేషన్స్ చేస్తా. అలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే అక్కడ మనం యూజ్ చేసేది అరేస్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక అరే ఉంది అనుకోండి, ఇలా నా దగ్గర ఒక అరే ఉంటే ఈ అరేలో నుంచి నేను వాల్యూస్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకోవడానికి నాకు ఆఫ్ 1 టైమే పడుతుంది. ఓకే, బట్ నేను ఏదన్నా యాడ్ చేయాలన్నా ఏదన్నా తీసేయాలన్నా లిస్ట్ అయినా అరే అయినా ఏదైనా నాకు కొంచెం టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ ఇది అరే నేను డిఫైన్ చేసినప్పుడే దాని లెంత్ 4 అని డిఫైన్ చేస్తాను నేను. ఇంట్ అని మనం రాసినప్పుడు దాంట్లో ఇంట్ ఆఫ్ 4 అని రాయాలి కదా, సో 4 అని డిఫైన్ చేసిన. ఇప్పుడు దీంట్లో ఒక వాల్యూ యాడ్ చేయాలంటే ఇంకో అరే క్రియేట్ చేసుకోవాలి, దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కాపీ చేసుకోవాలి, దాంట్లోకి కొత్త వాల్యూ యాడ్ చేయాలి. ఇది మనం ముందు చేసినాం. ఇక్కడ స్ట్రింగ్ కాంకాటినేషన్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకొని కొత్త వాల్యూ తీసుకొచ్చి దాంతో క్రియేట్ చేస్తాం అని చెప్పిన కదా, సేమ్ కాన్సెప్ట్. నేను ఇంకో అరే క్రియేట్ చేయాలి, దాంట్లో 5 నెంబర్స్ ఉన్నాయి, ఇంకో 5 అనే వాల్యూ వస్తుంది. ఫస్ట్ దానికన్నా ముందు దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని నేను దీంట్లో రాసుకోవాలి. సో 1 2 3 4, దీంట్లో 100 నెంబర్స్ ఉంటే దీంట్లో నేను 100 నెంబర్స్ యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను 5 యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇలా యాడ్ చేయాలన్నా ఏదైనా వాల్యూ రిమూవ్ చేయాలన్నా కూడా దానికి అయ్యే ఆపరేషన్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ O of n. కానీ యాక్సెస్ చేసుకోవడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఇన్పుట్ డేటా మీ దగ్గర ఉంది అనుకోండి, దాన్ని స్టోర్ చేయడానికి అరే ఈజ్ ద బెస్ట్ ఫార్మాట్. ఓకే, ఇన్పుట్ డేటా నా దగ్గరకు వచ్చింది, నేను దాన్ని యూజ్ చేసుకొని ఆపరేషన్స్ చేసుకుంటా తర్వాత అన్నప్పుడు మీరు అరే యూజ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఓకే, సో ఎట్లా అంటే నేను లెట్స్ సే ఇదే అరే మీకు ఇచ్చిన అనుకోండి, ఈ అరే పేరు ARR. దీంట్లో నుంచి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ షుడ్ బి ఈక్వల్స్ టు 7. ఓకే, అలా ఎన్ని పేర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి అన్నట్టు ఒక క్వశ్చన్ ఇచ్చింది. క్వశ్చన్ సొల్యూషన్ గురించి తర్వాత మాట్లాడదాం. దాంట్లో ఆ క్వశ్చన్లో ఈ అరేలో నేను ఏమైనా చేంజెస్ చేయాలా, పోనీ నాకు కొత్తగా అరే ఫామ్ అవుతే దాంట్లో ఈ అరేనే యూజ్ చేస్తానా డైరెక్ట్గా, అరేలో ఉన్న వాల్యూస్ యూజ్ చేస్తా, బట్ అరేలో ఉన్న అరేనే డైరెక్ట్గా యూజ్ చేస్తానా? అర్థమవుతుందా మీకు? సో నేను ఇన్పుట్ ఈ డేటా తీసుకున్నా, నాకు సొల్యూషన్కి దీంట్లో ఉన్న డేటా కావాలి, కానీ నేను డేటాని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. డేటాని యూజ్ చేసుకొని నేను సమ్ ఆపరేషన్ చేస్తున్నా. ఓకే, 7 ఎక్కడ ఉంది అని అనుకోవాలంటే 2 + 5 7, 3 + 4 7. సో 2 ఉన్నాయి. ఓకే, ఈ రెండింటిని మనం ఎలా చూపిస్తాం అనేది డిఫరెంట్ స్టోరీ. ఓకే, అక్కడ లాజిక్ ఎలా రాస్తాం అనేది ఇంకొక స్టోరీ. ఓకే, బట్ ప్రస్తుతానికి
ఇక్కడ నేను అరే తీసుకుంటే నాకు బెటర్, బికాస్ నేను జస్ట్ చేయాల్సిన యాక్సెసింగే కదా. యాక్సెస్ చేయాలి అన్నప్పుడు దీనికి తక్కువ టైం పడుతుంది మిగతా వాటికన్నా. ఓకే, సో అలా ఏంటి, ఏం యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి అనేది మీరు ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఓకే, సో ఓన్లీ యాక్సెసింగ్ అయితే అరేస్ ఈజ్ బెటర్. ఏదైనా స్పెసిఫిక్ ప్యాటర్న్ మిమ్మల్ని అడిగింది అనుకోండి, అంటే క్యారెక్టర్ ప్యాటర్న్ కానీ నెంబర్ ప్యాటర్న్ కానీ, ప్యాటర్న్స్ అంటే మనం ప్రింట్ చేసే ట్రయాంగిల్ అవి కాదు. ఓకే, సో పర్మిటేషన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ అదొక ప్యాటర్న్స్ క్వశ్చన్. ఏబిసి అని మీకు ఒక స్ట్రింగ్ ఇస్తే ఏబిసి, ఏసీబి, బిఏసి, బీసీఏ, సిఏబి, సిబిఏ ఇలా ప్రింట్ చేయడం అదొక ప్యాటర్న్స్ క్వశ్చన్ లాగా కన్సిడర్ చేస్తాం. సో అలా ఏవైనా స్ట్రింగ్ వాల్యూస్ మీరు ఆపరేషన్స్ చేస్తున్నారు, లేదా ఏదైనా ప్యాటర్న్ మీద ఆపరేషన్ చేస్తున్నారు అన్నప్పుడు, పర్మిటేషన్స్ మీద ఆపరేషన్స్ చేస్తున్నారు అన్నప్పుడు వి యూస్ స్ట్రింగ్స్. ఓకే, ఇంకా ఒక చిన్న పాయింట్ నేను మెన్షన్ చేయాలి. స్ట్రింగ్స్ మనం కాంకాట్ చేసినప్పుడు నార్మల్గా మీకైతే జావా వాళ్ళకైతే నేను స్ట్రింగ్ బిల్డర్ అని చెప్పిన. పైథాన్ వాళ్ళు ఎలా చేస్తారు, పైథాన్లో స్ట్రింగ్ బిల్డర్ ఉండదు, కానీ డైరెక్ట్గా కాంకాట్ చేస్తే మళ్ళీ కొత్త ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. జావాలో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్, ఇక్కడ ఆబ్జెక్టే. ఓకే, పైథాన్లో ఆబ్జెక్టే. పైథాన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ అవన్నీ ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఒక నార్మల్ లిస్ట్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటాం మా క్యారెక్టర్స్ అన్ని ఏ, బి, సి. తర్వాత ఇవన్నిటిని కలుపుతాం యూజింగ్ జాయిన్. లెట్స్ ఏ నార్మల్ స్ట్రింగ్ డాట్ జాయిన్, దీని పేరు ఎల్ అయితే జాయిన్ ఎల్. ఇలా నాకు ఒక కొత్త స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. సో లిస్ట్లోకి యాడ్ చేసుకొని వాటిని జాయిన్ చేసుకుంటాం పైథాన్లో. జావాలో అయితే స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేస్తాం. ఓకే, సో అలా ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయి, మీరు ఏమైనా కంబైన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమైనా కాంబినేషన్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాంటి ప్లేసెస్లో స్ట్రింగ్స్ అవసరం ఉంటే స్ట్రింగ్స్ని వాడదాం. అండ్ ఆల్సో నేను ఇది రాసేది, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో నేను ఈ ఆర్డర్ రాసేది ప్రెసిడెన్స్ వైజ్. అంటే ఇన్ఫోసిస్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసిన డేటా స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళు ఎక్కువ సొల్యూషన్స్కి కానీ వాళ్ళు యూజ్ చేసిన లాజిక్స్కి కానీ ఏ డేటా స్ట్రక్చర్ ఎక్కువ వాడుతున్నారు అన్న బేసిస్ మీద నేను రాసిన ఆర్డర్ ఇది. ఓకే, సో టాప్ 4 డేటా స్ట్రక్చర్స్ యూజ్డ్ బై ఇన్ఫోసిస్ ఏంటి అంటే ఈ 4. ఓకే, తర్వాత మిగే రిమైనింగ్ డేటా స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయి. ఓకే, బట్ ఇవైతే ఈ మ్యాప్ అండ్ సెట్ అయితే ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ మ్యాప్ అండ్ సెట్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో, అది మీరు గ్రాఫ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 4 డేటా స్ట్రక్చర్స్ అయితే మీరు చాలా కంఫర్టబుల్ ఉండాలి, ఇలాంటి ఆపరేషన్ చేయడానికైనా చాలా చాలా కంఫర్టబుల్ ఉండాలి ఈ 4 డేటా స్ట్రక్చర్స్లో. ఓకే, ఓకే, సో ఇవి రిమైనింగ్ 5 డేటా స్ట్రక్చర్స్, మోస్ట్ యూజ్డ్ డేటా స్ట్రక్చర్స్. ఇవన్నీ ఆర్డర్లోనే రాసిన, అందుకే స్టాక్ అండ్ క్యూ మళ్ళీ కింద రాయకుండా పైన రాసిన, సేమ్ ఆర్డర్. మోస్ట్ యూజ్డ్ డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ 4 అవి అరేస్, స్ట్రింగ్స్, సెట్ అండ్ మ్యాప్. ఓకే, దాని తర్వాత లింక్ లిస్ట్, దాని తర్వాత స్టాక్ అండ్ క్యూ, దాని తర్వాత ట్రీస్, గ్రాఫ్స్, ప్రియారిటీ క్యూ అన్న హీప్ అన్న ఆల్మోస్ట్ సేమ్ అలానే వర్క్ అవుతాయి. పైథాన్ వాళ్ళైతే హీప్ యూజ్ చేసుకోవచ్చు, జావా వాళ్ళైతే ప్రియారిటీ క్యూ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా మ్యాక్సిమం వాల్యూ, టాప్ 10 మ్యాక్సిమం వాల్యూస్, టాప్ K మ్యాక్సిమం వాల్యూస్ అలా ఉన్నప్పుడు ఈ హీప్స్ యూజ్ చేస్తాం. టాప్ K వాల్యూస్ ఆర్ బాటమ్ K వాల్యూస్, మ్యాక్స్ 10 వాల్యూస్, మిన్ 10 వాల్యూస్, మ్యాక్స్ 6 వాల్యూస్. ఓకే, టాప్ 6 వాల్యూస్, బాటమ్ 6 వాల్యూస్. అలా మిమ్మల్ని ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ అడిగింది అనుకోండి, బేస్డ్ ఆన్ దాంట్లో ఉన్న వాల్యూ, అంటే టాప్ 10 స్టూడెంట్స్ ఎవరు, బాటమ్ 10 స్టూడెంట్స్ ఎవరు, లేదా టాప్ 10 వాల్యూస్ ఏంటి, బాటమ్ 10 వాల్యూస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు యూస్ ప్రియారిటీ క్యూ ఆర్ హీప్. బికాస్ దీంట్లో ఇంటర్నల్ ప్రాసెసింగ్ చేసినప్పుడు మీరు వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిన్ హీప్, మ్యాక్స్ హీప్ అని ఉంటాయి. ఓకే,
మిన్ హీప్ అంటే మినిమం వాల్యూస్ని టాప్లో స్టోర్ చేస్తుంది, మ్యాక్స్ హీప్ అంటే మ్యాక్సిమం వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. సో మీరు రిమూవ్ చేసినప్పుడు కూడా అదే ఆర్డర్లో వస్తుంది. ఓకే, సో మీరు ప్రియారిటీ క్యూని కూడా హీప్కి తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకే నేను రెండు ఒకటే దగ్గర రాసిన. సో ఏదైనా క్వశ్చన్లో మీకు టాప్ 3 వాల్యూస్ కానీ టాప్ 10 వాల్యూస్ కానీ ఇలా నాకు వాల్యూస్ కావాలి, మినిమం వాల్యూస్ అయినా మ్యాక్సిమం వాల్యూస్ అయినా కావాలి అంటే మిన్ హీప్ ఆర్ మ్యాక్స్ హీప్ యూస్ చేయడం ఈజ్ బెటర్. అంటే ఖచ్చితంగా ఇదే వాడాలి అని కాదు, యువర్ ఫస్ట్ థాట్ షుడ్ గో దెర్. ఓకే, సో ఫస్ట్ అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఓకే దీన్ని యూస్ చేయొచ్చా, ఎక్కడైనా యూస్ చేయలేము అంటే ఓకే వేరే డేటా స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే, బట్ యూస్ చేయగలము అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అట్లనే గ్రాఫ్స్, ట్రీస్ అండ్ ట్రైస్. ఓకే, ఈ 3 నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ట్రైస్ నుంచి అయితే ఇప్పటివరకు ఒక్క క్వశ్చన్ కూడా రాలే ఇన్ఫోసిస్లో. ఓకే, ట్రైస్ అవాయిడ్ చేయండి అని చెప్పను. ఓకే, బట్ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్. ట్రీస్ అండ్ ట్రైస్ ఒకటే దగ్గర రాసిన, ఎందుకు అంటే అది కొంచెం హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ లాగానే ఉంటుంది ట్రై కూడా. ఓకే, బట్ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కడైనా నేను చెప్పినట్టు హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ ఉంది అనిపిస్తే అక్కడ ట్రీస్ యూజ్ చేయాలి. రీసెంట్గా జరిగిన ఇన్ఫోసిస్ ఎగ్జామ్లో కూడా ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ఎక్కడైనా హైట్ ఆఫ్ సంథింగ్, ఓకే, లేదా రిలేటెడ్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా అలా అడిగితే ఇట్ ఈస్ బెటర్. అంటే కామన్ యాన్సిస్టర్స్ ఎవరు, ఓకే, లేదా కామన్ పేరెంట్స్ వాళ్ళ స్ట్రక్చర్, ఫ్యామిలీ ట్రీ స్ట్రక్చర్. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా నేను, ఒక తాతకి 7 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాటి రిలేషన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ అ ట్రీ. ఓకే, సో కొన్నిసార్లు ట్రీ అని వాళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు, కొన్నిసార్లు మెన్షన్ చేయరు, ఒక స్టోరీ చెప్తారు. ఓకే, ఒక శాంటా ఉన్నాడు, 10 మందికి గిఫ్ట్లు ఇద్దాం అనుకున్నాడు, ప్రతి గిఫ్ట్లో మళ్ళీ ఇంకో 10 మంది పేర్లు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏం డేటా స్ట్రక్చర్ వాడతారు? ట్రీస్ ఈజ్ బెటర్ బికాస్ స్టార్టింగ్ పాయింట్ ఒకటే. ఓకే, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఈ 10 మెంబర్స్కి ఒకరికి సంబంధం లేదు, బట్ తర్వాత వచ్చే 10 మెంబర్స్కి ఆ ఒక్క పర్సన్తో సంబంధం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒక శాంటా ఉన్నాడు అనుకోండి, ఈ శాంటా 10 మెంబర్స్కి 10 వద్దులేండి, ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, ఈ గిఫ్ట్ లోపల ఇంకో 2 పేర్లు ఉన్నాయి, ఈ గిఫ్ట్ లోపల ఇంకో 2 పేర్లు ఉన్నాయి, అలా ప్రతి గిఫ్ట్లో 2 పేర్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు శాంటా మొత్తం కలిపి ఎంతమందికి గిఫ్ట్ ఇచ్చిండు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దాని అంటే 6 అని డైరెక్ట్గా చెప్పలేరు, ఇట్ డిపెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి. ఓకే, అది మీరు లీనియర్గా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు n² కానీ n³ కానీ అవుతుంది. ఇలా చేస్తే n log nలో చేయొచ్చు, లేదా log nలో చేయొచ్చు, ఇంకో కొంచెం ఇంప్రూవ్ చేస్తే log nలో చేయొచ్చు, బట్ n log n ఇస్ నార్మల్. ఓకే, సో n² కన్నా n log n ఇస్ కొంచెం బెటర్. ఓకే, సో అలా మీరు ఎక్కడ ఏ డేటా స్ట్రక్చర్ వాడితే టైం కాంప్లెక్సిటీ ఎలా చేంజ్ అవుతుంది అని చూసుకొని దాన్ని యూస్ చేయడం ఇస్ బెటర్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది, శాంటా గిఫ్ట్లు ఇస్తాడు, ఆ గిఫ్ట్లో 10 పేర్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి ఇంకో ఇద్దరు ఉన్నారు, అలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అక్కడ డైరెక్ట్గా మనకి ట్రీ డేటా స్ట్రక్చర్ వాడండి అని చెప్పరు. ఓకే, కానీ మనం అది యూస్ చేయాలి అన్న థాట్ మనకు రావాలి. ఓకే, సో దీంతో పాటు గ్రాఫ్స్ ఏంటి అంటే ఇంటర్ కనెక్షన్స్. ఓకే, చాలా కనెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఒకరు ఇంకోటితో కనెక్ట్ అయ్యాను, వాడు ఇంకోటితో కనెక్ట్ అయ్యాను, వాడు మళ్ళీ నాతో కనెక్ట్ అయ్యాను, నేను ఇంకొకరితో కనెక్ట్ అయినా, వాడు అతనితో కనెక్ట్ అయ్యాను. ఇలాంటి కనెక్షన్స్ ఎక్కడైనా ఎక్కువ ఉంటే అక్కడ మనం గ్రాఫ్స్ వాడతాం. లేదా షార్టెస్ట్ డిస్టెన్స్, షార్టెస్ట్ ఆర్ లోయెస్ట్ కాస్ట్, హైయెస్ట్ కాస్ట్, ఇలా ట్రావెలింగ్ సేల్స్ మెన్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇది గ్రాఫ్కి చాలా ఫేమస్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్, సో దాంట్లో ఏది హైయెస్ట్, ఏది లోయెస్ట్, ఏ ఆర్డర్లో వెళ్తే, ఇంతకుముందు ట్రీ ఎగ్జాంపుల్ మీరు పంపించిన క్వశ్చన్ అదే. సో ఇంతకుముందే సివి సార్ కొన్ని క్వశ్చన్స్ పంపించాను. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ క్వశ్చన్స్లో నేను ఇంతకుముందు చెప్పిన కదా ట్రీస్ డైరెక్ట్గా చెప్పినాను. సో అలా ట్రీస్ డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేసింది. ఇక్కడ ఒక ట్రీ క్రియేట్ చేస్తున్నారు, దాంట్లో n నోడ్స్ ఉన్నాయి, ఆ n నోడ్స్లో ప్రతి నోడ్కి 2 చైల్డ్స్ ఉన్నారు, ప్రతి చైల్డ్కి మళ్ళీ 2 చైల్డ్స్ ఉన్నారు, అలా ఒక స్ట్రక్చర్ వాళ్ళే క్రియేట్ చేయమని చెప్పిండు. దాంట్లో నుంచి క్వశ్చన్ అడిగింది. ఓకే, సో బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ట్రీ సొల్యూషన్ ఏది చేయాలన్నా మీకు రావాల్సింది 4A4 ఆల్గరిథమ్స్. ఓకే, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్, ఈ ఆర్డర్స్ ఉంటాయి. అంటే దాంట్లో ట్రావర్స్ ఎలా చేస్తున్నాం మనం, ఆ ట్రీలో ఎలా మూవ్ అవుతున్నాం. సో
నేను ఇలా మూవ్ అవ్వచ్చు, ఇలా మూవ్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా మూవ్ అవ్వచ్చు, డిపెండ్స్ మీరు ఎలా మూవ్ అవుతున్నారు అని. ఓకే, దాన్ని బట్టి దానికి డిఫరెంట్ పేర్లు ఇచ్చిండ్రు, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అండ్ లెవెల్ ఆర్డర్. ఓకే, సో ఇంకా సింప్లిఫై చేయాలి అంటే డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే, ఇవి రెండు మీకు ప్రాపర్గా తెలుసు ఎలా చేయాలో అంటే డెఫినెట్లీ ఎనీ ట్రీ క్వశ్చన్ విల్ బి వెరీ వెరీ ఈజీ, నాది గ్యారంటీ. ఈ 4 ఫస్ట్ మీకు క్లారిటీ వచ్చినాయి అనుకోండి, ట్రీలో ఉండే 99% క్వశ్చన్స్ ఆ 4 ఆల్గరిథమ్స్ మీదనే ఉంటాయి. ఓకే, దాన్ని కొంచెం అటు ఇటు చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ట్రీస్ చాలా తక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, బట్ దాంట్లో కూడా చాలా ట్రిక్స్ ఉంటాయి. ఓకే, సో అంత ఈజీ కాదు. ఆల్సో ట్రీ ఈజ్ అ రికర్సివ్ డేటా స్ట్రక్చర్. ఓకే, ట్రీ అనేది ఒక రికర్సివ్ డేటా స్ట్రక్చర్. మీకు ఎక్కడైనా మల్టిపుల్ రికర్షన్స్ కానీ, మల్టిపుల్ లెవెల్స్ కానీ, రిలేటెడ్ రికర్షన్స్ కానీ ఉన్నాయి అంటే, రికర్షన్ మీరు యూస్ చేయాలి అన్న ఐడియా వచ్చినా కూడా, రికర్షన్ మీరు యాక్చువల్లీ మీ క్లాస్లో రికర్షన్ చెప్పినప్పుడు కూడా ఈ ఒక రికర్సివ్ కాల్ ఇంకొక రికర్సివ్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, అది ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తుంది, ఇంకో మెథడ్ సో ఇంకో మెథడ్ని కాల్ చేస్తుంది, అది ఇంకో మెథడ్ని కాల్ చేస్తుంది, అది కూడా ఒక ట్రీ స్ట్రక్చరే. ఓకే, సో ట్రీ అనేది ఒక రికర్సివ్ డేటా స్ట్రక్చర్. సో దాంట్లో మీరు ఏం యూస్ చేసినా రికర్షన్ యూస్ చేయడం ఈజ్ బెటర్. మీరు రికర్షన్ యూస్ చేస్తున్న రికర్షన్ ఇక్కడ కావాలి అన్నప్పుడు మీ ఫస్ట్ థాట్ కూడా వెళ్ళాల్సింది ట్రీ దగ్గరికి, ఆర్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి అన్నప్పుడైనా మీరు వెళ్ళాల్సింది ట్రీ దగ్గరికి. మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఒక పర్సన్ చాలా మందితో కనెక్ట్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళు నాతోనే కనెక్ట్ అవుతున్నారు అంటే ఒకరికొకరికి చాలా లింక్స్ ఉన్నాయి. అలా చాలా లింక్స్, చాలా కనెక్షన్స్ ఉంటే అప్పుడు మనం వెళ్ళాల్సింది గ్రాఫ్ దగ్గరికి. ఓకే, సో ఈ గ్రాఫ్లో కూడా మళ్ళీ మీకు షార్టెస్ట్ పాత్ కనుక్కోవడానికి లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ కానీ, లేకపోతే షార్టెస్ట్ డిస్టెన్స్ కానీ, హైయెస్ట్ డిస్టెన్స్ కానీ, హైయెస్ట్ కాస్ట్ కానీ, ఇలాంటివన్నీ కనుక్కోవడానికి మనకి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఆల్గరిథమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. డైక్స్ట్రాట్స్ ఆల్గరిథమ్ అని, బెల్మన్ ఫోర్డ్ అని. డైక్స్ట్రాట్స్ ఒక స్పెసిఫిక్ కేసులోనే యూజ్ చేయగలం, నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు డైక్స్ట్రాట్స్ యూజ్ చేయొద్దు. ఓకే, బెల్మన్ ఫోర్డ్స్ యూజ్ చేయొచ్చు అక్కడ. ఓకే, మళ్ళీ దాంట్లో బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అని 2 ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మీకు ఒకసారి క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు గ్రాఫ్స్లో ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయగలరు. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దోస్ ఆల్గరిథమ్స్. ఓకే, వాటిని ఆల్గరిథమ్స్ అని ఎందుకు అంటున్నా అంటే అవన్నీ స్టాండర్డ్ ప్రొసీజర్స్, ఇలానే చేయాలి అని. ఓకే, అందుకే వాటిని ఆల్గరిథమ్స్ అనేస్తున్నా. సో ఈ డేటా స్ట్రక్చర్స్ ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలో ఒక చిన్న ఐడియా వచ్చిందా? ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకా ఐడియా వస్తుంది, ఐ నో, బట్ ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ అంతే. ఓకే, ఇంట్రడక్షన్ అయిందా అంటే ఎక్కడ ఎలా యూస్ చేయాలి అని చిన్న ఐడియా వచ్చింది కదా అందరికీ. ఓకే, నెక్స్ట్ స్టాక్ అండ్ క్యూ. స్టాక్ అండ్ క్యూ యాక్చువల్లీ చాలా ఎఫిషియంట్ డేటా స్ట్రక్చర్స్. ఎందుకంటే స్టాక్ అంటే ఒకదాని మీద ఒకటి పేరుస్తున్నట్టు. ఓకే, సో కింది నుంచి నేను ఏం తీయలేను, తీయాలన్నా పెట్టాలన్నా పైనుంచే పెట్టాలి. ఓకే, సో నేను సీడీ ఈ చిన్నప్పుడు గేమింగ్ సీడీస్ అన్నీ ఒక దాంట్లో వచ్చేది, ఒక దాంట్లో పెట్టుకుని గుర్తుందా? గేమింగ్స్ ఆడినప్పుడు. సరే, చైర్స్, చైర్స్, ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఆ చైర్స్ కూడా ఒక దాని మీద ఒకటి పెడతాం. ఓకే, ఇప్పుడు నేను తీయాలంటే బాటమ్ చైర్ని తీయాలంటే పైన అన్ని లేపాలి. అట్లా 100 చైర్స్ ఉన్నాయి అనుకోండి, మనం లేపలేము కదా. ఓకే, పైన ఉన్న చైర్ ఈజీగా తీసుకోవచ్చు. సో అలా ఒక స్టాక్లో ఆపరేషన్స్ ఏవి జరిగినా ఒక్క సైడ్ నుంచే జరుగుతాయి, అది యాడింగ్ అయినా రిమూవింగ్ అయినా. సో ఒకటే సైడ్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి సో నేను డేటాని ఇన్వాల్వ్ చేయట్లే. అక్కడ 100 చైర్స్ ఉన్నా నేను తీయాల్సింది టాప్ నుంచే ఒకటే చైర్ని, నేను పెట్టాలన్నా ఒకటే చైర్ని పెడతా పైనుంచే. ఓకే, సో స్టాక్లో ఏ ఆపరేషన్ అయినా పుష్ అంటే యాడ్ చేయడం, పాప్ అంటే రిమూవ్ చేయడం, పైనున్నది ఏంటి అని చూడడం, పీక్, ఏదైనా కూడా O(1)లో జరిగిపోతుంది. ఓకే, స్టాక్లో మీరు ఏ ఆపరేషన్ చేసినా O(1) టైమే తీసుకుంటుంది. ఓకే, క్యూ కూడా అంతే. సో స్టాక్ ఏంటి అంటే ఓకే, ఈ 2 ప్రాపర్టీస్ని ఫాలో అవుతాయి, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోతారు కాబట్టి సో వాళ్ళు బయటికి రావాలంటే ముందు ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ఆర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూ అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్ లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకే, సో ఫస్ట్ ఎవరైతే వెళ్తారో ఫస్ట్ వాళ్ళే రిమూవ్ అవుతారు. ఈ క్యూకి కొంచెం ఎక్స్టెన్షనే ఈ ప్రియారిటీ క్యూ. ఓకే, క్యూలో మీరు ఏమన్నా యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా చాలా తక్కువ టైం పడుతుంది, వెరీ క్లోజ్ టు O(1) కాన్స్టెంట్ టైం. ఓకే, నేను ఎఫిషియంట్ డేటా స్ట్రక్చర్ అనడానికి ఇదే రీజన్.
మీరు ఏమన్నా యాడ్ చేయాలన్నా ఏమన్నా రిమూవ్ చేయాలన్నా క్యూస్ అండ్ స్టాక్స్లో చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎక్కువ మీరు ప్రాసెసింగ్ ఏమి ఉండదు. ఓకే, సో అందుకే ఇవి చాలా ఎఫిషియెంట్ డేటా స్ట్రక్చర్స్. మీరు ఎక్కడ వీలైతే అక్కడ స్టాక్ అండ్ క్యూ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బట్ జనరల్లీ కొన్ని కేసెస్లో మనం యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారెంథసిస్ క్వశ్చన్స్ ఒకదాని తర్వాత ఒకటి రావాలి, లేదా ఇది జరిగిన తర్వాతనే ఇది జరగాలి అన్నట్టు మీకు ఎక్కడైనా అనిపించింది అనుకోండి. ఫస్ట్ ఈ ఆపరేషన్ జరగాలి, తర్వాతనే ఇది జరగాలి. ఫస్ట్ ఇది చెక్ చేయాలి, తర్వాతనే ఇది చెక్ చేయాలి. ఫస్ట్ ఈ వాల్యూని నేను కన్సిడర్ చేసిన తర్వాతనే వేరే వాల్యూని కన్సిడర్ చేయాలి. అలా చూసుకోవాలి అన్నప్పుడు మనం స్టాక్ యూజ్ చేస్తాం. బికాస్ స్టాక్లో యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా మనం ఒకటే సైడ్ నుంచి చేస్తాం కదా. అంటే ఫస్ట్ ఒకటి కన్సిడర్ అయిన తర్వాతనే ఇంకోటి కన్సిడర్ అవుతుంది. ఓకే, సో అలా చేసుకోవాలి అంటే డెఫినెట్గా స్టాక్ యూజ్ చేయడం ఈజ్ బెటర్. ఓకే, సో క్యూ యూజ్ చేయాలి అంటే ఏవైనా ఆపరేషన్స్ ఉండి మీరు ఎవరైతే ఫస్ట్ తీసుకుంటున్నారో ఈ క్యూని మనం యాక్చువల్లీ ట్రీలో యూజ్ చేస్తాం. ఓకే, ట్రీలో లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అని ఉంటుంది. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఇది ఒక లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, అలా ఏ లెవెల్లో ఉన్న వాల్యూస్ ఆ లెవెల్లో తీసుకుంటాం. ఓకే, దీంట్లో నేను లెవెల్లో తీసుకోవాలి అంటే లెఫ్ట్ టు రైట్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ దీనికి కావాల్సిన వాల్యూస్ అన్నీ తీసుకొని తర్వాత దీనికి కావాల్సిన వాల్యూస్ అన్నీ తీసుకోవాలి. ఓకే, సో అలా ఆర్డర్ మెయింటైన్ అవ్వాలి, దీని తర్వాత ఇది రావాలి అన్నట్టు ఆర్డర్ మెయింటైన్ అవ్వాలి అంటే అక్కడ మీరు క్యూ యూజ్ చేస్తారు. మరి క్యూకి స్టాక్కి డిఫరెన్స్ ఏంటి? రెండిట్లో ఆర్డరే కదా. ఓకే, సో ఏంటి అంటే క్యూలో మీరు ఏ ఆర్డర్లో అయితే యాడ్ చేస్తారో దాన్ని బట్టి రివర్స్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అవుట్ కదా, ఫస్ట్ ఎవరిని యాడ్ చేసిండ్రో ఒకవేళ వాళ్ళని యాడ్ చేయకుండా వేరే వాళ్ళని యాడ్ చేస్తే ఆర్డర్ మారిపోతుంది కదా. సో అలా యాడ్ చేసే ఆర్డర్ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ స్టాక్లో మీరు ఒకసారి యాడ్ చేసింది అనుకోండి, అది లాస్ట్ వరకు అట్లనే ఉంటుంది, పైన ఉన్నాయన్నీ కంప్లీట్ అవ్వాలి. ఓకే, సో స్టాక్కి క్యూకి అది మీ చిన్న డిఫరెన్స్, బట్ యా. సో దీంట్లోనే క్యూలో కలెక్షన్స్లోనే డీక్యూ అని ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, సో దాన్ని కూడా యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా యూస్ఫుల్. ఓకే, డీక్యూ అనేది యాక్చువల్లీ పైథాన్లో కూడా ఉంది. దాన్ని మనం డబుల్ ఎండెడ్ క్యూ. ఓకే, డీక్యూ అంటే డబుల్ ఎండెడ్ క్యూ. ఈ డీక్యూ వేరు, ఈ డీక్యూ వేరు. ఓకే, ఈ డీక్యూ అంటే క్యూలో నుంచి వాల్యూ తీసేయడం, ఎన్క్యూ అంటే క్యూలోకి యాడ్ చేయడం. ఓకే, ఈ డీక్యూ అంటే డబుల్ ఎండెడ్ క్యూ. ఓకే, రెండు డిఫరెంట్. ఓకే, ప్రొనౌన్సియేషన్ రెండింటికి సేమ్, డీక్యూ అనే అంట. ఓకే, సో డబుల్ ఎండెడ్ క్యూ. ఓకే, హీప్ అయినా మనం పైథాన్లో హీప్ క్రియేట్ చేయాలి అంటే హీప్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, హీప్ క్యూ. ఓకే, హీప్ క్యూని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక డేటా స్ట్రక్చర్ ఉంది. సో యా, ఇది ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అని లింక్డ్ లిస్ట్. నేను చూసిన క్వశ్చన్స్లో అయితే 2 క్వశ్చన్స్ ఉన్నాయి లింక్డ్ లిస్ట్ మీద. అవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒక లింక్డ్ లిస్ట్లో ఈ వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో మీరు ఈ ఆపరేషన్ చేయాలి, ఎలా చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్. ఈ లిస్ట్కి ఓకే, లింక్డ్ లిస్ట్లో ఇంకొకటి ఉంది అరే లిస్ట్. అరే లిస్ట్ నేను అరేలోనే కలిపేసిన, బట్ యా. సో ఇక్కడ 4.5 అరే లిస్ట్. ఓకే, సో అరే అయినా అరే లిస్ట్ అయినా ఆల్మోస్ట్ సేమ్ థింగ్. ఓకే, సో సేమ్ ఆపరేషన్, సేమ్ టైం, ఎవ్రీథింగ్ ఈ సేమ్. ఓన్లీ థింగ్ మనం అరే లిస్ట్లో అయితే ఎలాంటి ఆబ్జెక్ట్స్ కావాలంటే అలాంటి ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద సైజ్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, అంటే ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, లింక్డ్ లిస్ట్ ఏంటి అంటే ఒక్క ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి రిలేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంటర్నల్ వర్కింగ్ మీరు క్లాస్లో చెప్పినప్పుడు అడ్రస్ స్టోర్ చేస్తాం మనం. ఓకే, ఒక్కో ఆబ్జెక్ట్లో ఇంకో ఆబ్జెక్ట్ అడ్రస్ని స్టోర్ చేస్తే ఆ రెండు ఆబ్జెక్ట్స్ లింక్ అయినట్టు. ఓకే, సో ఇలా లింక్ చేసుకుంటూ వెళ్తే వాటిని మనం లింక్డ్ లిస్ట్ అంటాం. లింక్డ్ లిస్ట్తో ఏంటి అడ్వాంటేజ్ అంటే రైటింగ్ ఆర్ ఏదైనా వాల్యూ యాడ్ చేయాలన్నా ఏదైనా వాల్యూ రిమూవ్ చేయాలి అన్నా అది చాలా ఫాస్ట్గా చేసేస్తుంది కాన్స్టెంట్ టైంలో. కానీ ఏదైనా వాల్యూ యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి, అంటే 3rd పొజిషన్లో ఏ వాల్యూ ఉంది, 10th పొజిషన్లో ఏ వాల్యూ ఉంది అంటే అక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో వాల్యూ యాక్సెస్ చేసుకోవడానికి లింక్డ్ లిస్ట్ ఈజ్ ద వర్స్ట్. ఓకే, కానీ వాల్యూ యాడ్ చేయాలన్నా వాల్యూ రిమూవ్ చేయాలన్నా ఎక్కువ రైట్ అండ్ రిమూవ్, ఎక్కువ యాడ్ అండ్ రిమూవ్ ఆపరేషన్స్ మీరు చేస్తున్నారు అంటే అక్కడ మీరు లింక్డ్ లిస్ట్ యూస్ చేయడం బెటర్. ఓకే, ఎక్కువ నేను యాక్సెసింగే చేస్తున్నా అంటే అక్కడ అరే లిస్ట్ కానీ అరే కానీ యూస్ చేయడం బెటర్. రెండు ఒకదాన్ని ఒకటి కాంపన్సేట్ చేస్తాయి. ఓకే, అరేలో ఏమో రీడ్ చేయడం చాలా ఈజీ, దాంట్లో రైట్ చేయాలన్నా అంటే కొత్త వాల్యూ యాడ్ చేయాలన్నా
ఒక వాల్యూ రిమూవ్ చేయాలన్నా కొంచెం కష్టం. ఓకే, లింక్డ్ లిస్ట్లో రీడ్ చేయడం కష్టం, బట్ యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఈజీ. ఓకే, సో అలా మీరు ఎక్కడ ఏది వాడాలి, ఎక్కడ ఎక్కువ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, రైట్ ఆపరేషన్స్ ఆర్ నేను యాడ్ చేసే ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ మీరు లింక్డ్ లిస్ట్ వాడుకోవడం బెటర్. ఓకే, ఎక్కడైనా నేను జస్ట్ వాల్యూస్ని రీడ్ చేస్తున్నా, వాటిని యాక్సెస్ చేస్తున్నా అంటే అక్కడ అరేస్ కానీ అరే లిస్ట్ కానీ వాడడం బెటర్. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్. ఒక చిన్న ఐడియా వచ్చిందా? ఓకే, సో వీటి మీద నెక్స్ట్ క్లాస్లో, దట్ ఈస్ ఆన్ సెకండ్, మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ చేద్దాం. అంటే ఒక్కొక్క క్వశ్చన్ అరే ఆర్ అరే లిస్ట్ మీద, సెకండ్ క్వశ్చన్ స్ట్రింగ్స్ మీద, థర్డ్ క్వశ్చన్ స్టాక్ క్యూ వాటి మీద, మ్యాప్ సెట్ వాటి మీద చేద్దాం. తర్వాత ఒక ర్యాండమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని దాన్ని ఎలా అనలైజ్ చేయాలి. ఫస్ట్ మనం ఒక పాత్ అనుకున్నాం కదా, కన్స్ట్రెయింట్స్, తర్వాత లాజిక్, తర్వాత డేటా స్ట్రక్చర్ ఏంటి, తర్వాత అల్గోరిథం ఏంటి, దాని తర్వాత ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి. ఓకే, సో ఈ ఆర్డర్లో ఒక క్వశ్చన్ మీరు ఎలా ఆలోచించాలి. ఇప్పుడే సివి సార్ నాకు క్వశ్చన్స్ పంపించాను, ఆ క్వశ్చన్స్ కూడా అప్పుడే సాల్వ్ చేద్దాం. ఓకే, ఈరోజు జస్ట్ ఒక ఇంట్రడక్టరీ క్లాస్ టు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్స్ అందరికీ క్లియరా? ఓకే, నెక్స్ట్ అల్గోరిథమ్స్. ఓకే, ఆల్గరిథమ్స్లో మళ్ళీ సేమ్ ఆర్డర్ వైజ్ రాస్తా. ఏది మోస్ట్ యూజ్డ్ ఆల్గరిథం మనకి ఇప్పటివరకు ఇచ్చిన క్వశ్చన్స్లో, దాన్ని బట్టి రాసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఎవరైనా గెస్ చేస్తారా? డైనమిక్ ప్రోగ్రామింగ్. తర్వాత గ్రీడీ, ఎస్. తర్వాత బిట్ మ్యానిపులేషన్ కాదు, యాక్చువల్లీ స్లైడింగ్ విండో. యా, అది కూడా 2 పాయింటర్. ఓకే, ఇప్పుడు ఇంకా సర్చింగ్ అండ్ సార్టింగ్. ఇంకేమున్నాయి? డివైడ్ అండ్ కాంకర్. ఓకే, అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా చాలా అల్గరిథమ్స్ ఉన్నాయి, బట్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్గరిథమ్స్ రాసిన. ఓకే, దాంట్లో నాకు కనిపించిన క్వశ్చన్స్లో, ఆర్ నేను అరౌండ్ ఒక 15-16 క్వశ్చన్స్ చూసిన. దాంట్లో రీసెంట్ నిన్న నేను చూసిన క్వశ్చన్స్ 15-16, దాంట్లో నేను ఎక్కువ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఈ ఫస్ట్ 4 అల్గరిథమ్స్, ఆర్ ఈ ఫస్ట్ 4 అల్గరిథమ్స్. ఓకే, ఈ ఫస్ట్ 4 అల్గరిథమ్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆల్గరిథమ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఇలా చేస్తే, మీరు ఇది చేసి ఇది చేసి ఇది చేస్తే మీకు ఈ అవుట్పుట్ రావచ్చు, లేకపోతే ఇలాంటి బిహేవియర్ వస్తుంది అని చెప్పడం, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం ఆల్గరిథం అంటాం. ఓకే, సో ఈ ఆల్గరిథంలో ఇవన్నీ డిఫరెంట్ ఆల్గరిథమ్స్. దాంట్లో అన్ని ఇండివిజువల్గా ఏం అడగరు, లేకపోతే ఈ ఆల్గరిథం డేటా స్ట్రక్చర్స్లో అన్న ఈ ట్రీ క్రియేట్ చేయండి, ఈ గ్రాఫ్ క్రియేట్ చేయండి, ఈ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయండి అనైనా ఉంటుంది. ఓకే, ఆల్గరిథమ్స్కి అలా చెప్పే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇవి ఐడెంటిఫై చేయడానికి మన కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మిన్ మ్యాక్స్ అలాంటివి నేను చెక్ చేస్తూ వెళ్తే అక్కడ గ్రీడీ వాడాలి అన్న ఐడియా రావాలి. ఓకే, సో గ్రీడీ ఆల్గరిథం అంటే ఏంటి అంటే, లెట్స్ సే నేను ఈ టైల్స్ పాత్లో వెళ్తున్నా. ఓకే, ఈ టైల్స్కి అన్నిటికీ నెంబర్స్ ఉన్నాయి. నేను ఈ టైల్ నుంచి నెక్స్ట్ టైల్కి మూవ్ అవ్వాలి అంటే నేను హైయెస్ట్ నెంబర్, ఇక్కడ నా చుట్టుపక్కల హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకొని దాంట్లోకి మూవ్ అవుతా. ఓకే, లెట్స్ సే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఉంటే దాంట్లోకి మూవ్ అవుతా. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ చెక్ చేసుకుంటా హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది నెక్స్ట్ దే. ఓకే, అలా ఒక్కొక్క ప్లేస్కి మాత్రమే నేను హైయెస్ట్ ఏంటి అంటే నాకు ప్రతిదీ హైయెస్టే కావాలి
అన్నట్టు చెక్ చేస్తూ నేను వెళ్తే దాన్ని మనం గ్రీడీ అంటాం. గ్రీడీ అంటే అన్నీ కావాలి అని. ఓకే, అది హైయెస్ట్ అయినా, లోయెస్ట్ అయినా, మిన్ అయినా, మ్యాక్స్ అయినా నేను కరెంట్ పొజిషన్లో నుంచి అది చెక్ చేయడం కానీ, అది తీసుకోవడం కానీ, నేను మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ మాత్రమే తీసుకుంటా అన్నట్టు కన్సిడర్ చేస్తే దాన్ని మనం గ్రీడీ అంటాం. సో గ్రీడీ అవుట్కమ్ ఎప్పుడు మనకు కావాల్సినట్టే ఉంటుందా అంటే అన్ని కేసెస్లో ఉండదు. ఓకే, సో ఇప్పుడు నాకు హైయెస్ట్ వాల్యూస్ అన్నీ ఇక్కడిక్కడే తిప్పుతున్నాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడనే చాలాసార్లు తిప్పి అప్పుడు నాకు హైయెస్ట్ వాల్యూ వచ్చింది, కానీ మనం చాలాసార్లు ఇక్కడే టైం వేస్ట్ చేస్తాం. ఓకే, సో అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో ప్రతిసారి గ్రీడీ వాడడం ఈజ్ బెటర్ మిన్ అండ్ మ్యాక్స్ కనుక్కోవడానికి అన్నట్టు కాదు. బట్ విత్ కాంబినేషన్ ఆఫ్ అదర్ ఆల్గరిథమ్స్ లైక్ స్లైడింగ్ విండో కానీ, 2 పాయింటర్ కానీ, డైనమిక్ ప్రోగ్రామింగ్ కానీ, డివైడ్ అండ్ కాంకర్ కానీ, ఇలాంటి ఆల్గరిథమ్స్తో పాటు గ్రీడీ యూస్ చేస్తే వీ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మిన్ మ్యాక్స్ అని ఎక్కడైనా అడిగినప్పుడు టోటల్ అవుట్పుట్ నాకు మినిమం ఉండాలి, టోటల్ అవుట్పుట్ మ్యాక్సిమం ఉండాలి అన్నట్టు మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా ఈ క్వశ్చన్లో అయినా మీకు కనిపిస్తే ఫస్ట్ థాట్ గ్రీడీ ఉండాలి, కానీ అదే ఫైనల్ థాట్ అవ్వద్దు. ఓకే, దాంతోపాటు నేను ఏం చేయాలి, ఎక్కువ ఇటరేషన్స్ చేయకుండా, అంటే టైం ఎక్కువ తీసుకోకుండా ఈ గ్రీడీని ఆప్టిమైజ్ చేయడానికి నేను ఏం చేయాలి అని ఆలోచించాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ టైల్ దగ్గర ఉన్నా, నేను బయటికి వెళ్ళాలి. ఓకే, సో నేను బయటికి వెళ్ళాలి అన్నప్పుడు నాకు హైయెస్ట్ పాయింట్స్ తీసుకొని నేను వెళ్ళాలి. నేను ఒక గేమ్ ఆడుతున్నా, హైయెస్ట్ పాయింట్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో డోర్ ఇక్కడే ఉంది, నేను వెళ్ళాలి అంటే ఇక్కడ కొంచెం కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదా క్లాస్ మొత్తం తిరిగి హైయెస్ట్ అన్నీ కలెక్ట్ చేసుకొని అప్పుడు వెళ్ళొచ్చు. ఓకే, ఏది చేసినా అది గ్రీడీనే. ఓకే, గ్రీడీ ఏం చేస్తుంది అంటే ఈ పాత్లో హైయెస్ట్ ఉందా, ఆ పాత్లో హైయెస్ట్ ఉందా అలా చెక్ చేయదు. ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్కి హైయెస్ట్ని చూసుకోవాలి అని చెప్పేది గ్రీడీ. డిఫరెన్స్ అర్థమైందా రెండింటికి? అర్థం కాలే? సో నేను ఒక ప్లేస్లో ఉన్నా, లెట్స్ సే నేను ఆ కార్నర్కి ఉన్నా అనుకోండి, ఆ కార్నర్ నుంచి ఈ డోర్ బయటికి వెళ్ళడానికి నాకు 3 పాత్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 పాత్స్లో ఒక పాత్ హైయెస్ట్ పాయింట్స్ ఇస్తుంది నాకు. ఓకే, సో ఈ పాత్లో హైయెస్ట్ ఉన్నాయా, ఆ పాత్లో హైయెస్ట్ ఉన్నాయా, ఇట్ సైడ్ పాత్లో హైయెస్ట్ ఉన్నాయా అని నేను చెక్ చేసుకొని దాని నుంచి వెళ్ళొచ్చు. అది గ్రీడీ కాదు. ఓకే, గ్రీడీ అంటే నేను కరెంట్లీ ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ స్టెప్ మాత్రమే ఆలోచిస్తాను, మొత్తం ఎండ్ వరకు ఆలోచించను. ఓకే, అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆలోచించను, అక్కడ నుంచి అక్కడ నెక్స్ట్ నేను వేయాల్సిన స్టెప్ వరకే ఆలోచిస్తాను. ఓకే, సో అది గుడ్ థింగ్ అవ్వచ్చు, బ్యాడ్ థింగ్ అవ్వచ్చు, డిపెండ్స్ దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు. గ్రీడీ అనేది అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని చెప్పడానికి మాత్రమే గ్రీడీ. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ ఎక్కడ హైయెస్ట్ ఉంది అని చూసుకోవడానికి గ్రీడీ వాడతాం. కానీ ఓవరాల్ సొల్యూషన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయడం అక్కడ నేను హైయెస్ట్ స్టెప్ వేస్తే మళ్ళీ అక్కడ నుంచి హైయెస్ట్ స్టెప్ వేస్తే అలా నేను హైయెస్ట్ చెక్ చేసుకుంటూ వస్తే నేను బయటికి వెళ్ళేసరికి నాకు ఉండేది హైయెస్ట్ పాయింట్సే కదా అన్నది గ్రీడీ కాన్సెప్ట్. ఓకే, బట్ అలా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దానివల్ల టైం ఎక్కువ కూడా అవ్వచ్చు. ఓకే, టైం కాంప్లెక్సిటీ పెరిగిపోవచ్చు దానివల్ల. ఓకే, సో అలా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి గ్రీడీ వల్ల. అది చూద్దాం, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ కాంబినేషన్ యూస్ చేస్తే మనకు బెటర్ సొల్యూషన్ రావచ్చు, ఇవన్నీ ఒకసారి అనలైజ్ చేద్దాం. ఓకే, అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే మనం చాలా పెద్ద ప్రాబ్లమ్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ఆ ఒక్కొక్క స్మాల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఓకే, సో లెట్స్ సే ఇలా ఒక పెద్ద బాక్స్ ఉంది అనుకోండి. ఓకే, సో దీంట్లో నేను ఈ వాల్యూ నాకు కావాలి అంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ నేను దీన్ని సాల్వ్ చేస్తా, తర్వాత దీన్ని సాల్వ్ చేస్తా, తర్వాత దీన్ని సాల్వ్ చేస్తా, అలా ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేస్తూ వెళ్తాం. పెద్ద ప్రాబ్లమే, మనకి ఇచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం. దాన్ని చిన్న చిన్న బాక్సెస్ లాగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఆ చిన్న బాక్సెస్ అన్నీ సాల్వ్ చేస్తే నాకు పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో రన్ అయ్యేది డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్లోనే మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్, 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో మెమోరైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన అది మళ్ళీ ఎందుకు క్యాలిక్యులేట్ చేయడం, డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకొని అది మెమరీలో పెట్టుకొని దాన్నే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా, అలా చెప్పేది మెమోరైజేషన్ కాదు. ఓకే, మెమోరై కాదు. ఓకే, మెమోరైజేషన్.
సో ఈ మెమోరైజేషన్ యూస్ చేసినప్పుడు నేను ఏదైనా వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన అనుకోండి, లెట్సే నేను ఒక మెథడ్ని కాల్ చేసిన, ఆ మెథడ్కి నేను ఇచ్చిన వాల్యూ 3, అది నాకు ఇచ్చిన వాల్యూ 20. వేరే తర్వాత ఎప్పుడో మళ్ళీ నాకు 3 అనే వాల్యూ పంపిస్తే ఏ వాల్యూ వస్తుంది అని చెక్ చేసుకోవాలి అని ఉంది. ఒక సినారియో వచ్చింది, నేను ఆల్రెడీ 20 అని క్యాలిక్యులేట్ చేసిన కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ 20 తీసుకోవడం ఎందుకు, దీన్ని తీసుకెళ్ళి నేను స్టోర్ చేసుకొని ఎవరైనా దీంట్లోకి 3 పంపిస్తే వాళ్ళకి 20 అనే వాల్యూ ఇచ్చే అని నేను చెప్పొచ్చు. ఓకే, సో అలా మెమరీలో స్టోర్ చేసుకొని ఆ వాల్యూని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయకుండా క్యాషింగ్ అంటే తెలుసా, క్యాషింగ్ డేటా, క్యాషింగ్ వెబ్సైట్ డేటా. ఓకే, సో సేమ్ అట్లనే మెమోరైజేషన్ అంటే క్యాషింగ్. ఓకే, ఆల్రెడీ ఒక థింగ్ క్యాలిక్యులేట్ అయిపోతే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా ఉన్న వాల్యూనే యూస్ చేసుకోవడం ఈజ్ మెమోరైజేషన్. ఓకే, సో ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ విత్ మెమోరైజేషన్. ఓకే, మెమోరైజేషన్ అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసిన దాన్ని యూస్ చేసుకోవడం. ఓకే, ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ మనం రికర్షన్తో చేయొచ్చు, వితౌట్ రికర్షన్ చేయొచ్చు. ఓకే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కండిషన్ ఉంది. బట్ మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇస్ పెద్ద ప్రాబ్లమ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలకి కన్వర్ట్ చేసుకొని ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆ మొత్తం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వెళ్తే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో రన్ అయ్యేది డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో అర్థమైనా ఇవి రెండు. స్లైడింగ్ విండో అంటే నేను ఒక సబ్బరే క్రియేట్ చేయాలి హూస్ సమ్ ఇస్ 9 అవుతుందా, యా, నేను ఒక సబ్బరే క్రియేట్ చేయాలి హూస్ సమ్ ఇస్ 9 అని ఒక క్వశ్చన్ ఉంది. సబ్బరే సమ్ షుడ్ బి 9. ఓకే, ఆ సబ్బరే సైజ్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో అలాంటప్పుడు నేను ఈ స్లైడింగ్ విండోని యూజ్ చేస్తాను. స్లైడింగ్ విండో అంటే ఏంటి అంటే ఒక స్పేస్. సో ఇలా నేను 2 సైజ్తో ఒక విండో క్రియేట్ చేస్తాను. సైజ్ 2తో ఒక విండోని క్రియేట్ చేస్తా. ఈ విండోని మూవ్ చేసుకుంటా, మళ్ళీ మూవ్ చేసుకుంటా, మళ్ళీ మూవ్ చేసుకుంటా. ఓకే, ఈ విండోని నేను స్లైడ్ చేస్తున్నా కదా, తర్వాత దీనికే నేను ఇంకో వాల్యూ యాడ్ చేసి 3 సైజ్తో ఒక విండోని క్రియేట్ చేస్తాం. మళ్ళీ దీన్ని మూవ్ చేసుకోవచ్చు, దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా ఈ విండోని మనం పెంచొచ్చు, తగ్గియొచ్చు. ఓకే, దాన్ని మూవ్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, అలా మీరు కాన్సెప్చువల్గా ఆలోచిస్తే ఎక్కువ వరకు సబరే ప్రాబ్లమ్స్లో స్లైడింగ్ విండోతో సొల్యూషన్ అయిపోతుంది. ఓకే, సబరే సైజ్ 1 విండో నేను తీసుకునేది ఆఫ్ సైజ్ 1, సబరే సైజ్ 2 విండో సైజ్ 2, సబరే సైజ్ 3 విండో సైజ్ 3. అలా వీటిని నేను మూవ్ చేసుకున్నాను అనుకోండి, సబరేస్ అన్నీ వచ్చేస్తాయి కదా. ఓకే, సో అలా మీరు ఈ స్లైడింగ్ విండో యూస్ చేసినప్పుడు ఒక విండో క్రియేట్ చేసి దాన్నే మూవ్ చేస్తూ ఉంటారు. ఓకే, దాని సైజ్ తగ్గియొచ్చు, ఆ విండోనే మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనం స్లైడింగ్ విండో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 2 పాయింటర్ సొల్యూషన్. 2 పాయింటర్స్ అంటే 2 వాల్యూస్ తీసుకొని ఆ ఇండెక్సెస్ని పాయింట్ చేస్తాయి. ఓకే, ఎనీ ఇండెక్స్ ఆర్ ఎనీ వాల్యూ. ఓకే, అది లీనియర్ డేటా స్ట్రక్చర్ అయితే ఇండెక్సెస్ తీసుకోవచ్చు. ఓకే, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అయితే వాల్యూస్ని పాయింట్ చేస్తాయి. సో 2 ఫింగర్స్ బేసిక్గా, ఈ 2 ఫింగర్స్, ఇదొక పాయింటర్, ఇదొక పాయింటర్. జనరల్గా అయితే లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్ తీసుకుంటారు. లీనియర్ స్ట్రక్చర్ అయితే, లీనియర్ అయితే నేను లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోవచ్చు. ఓకే, ఇది లెఫ్ట్ అనుకుందాం, ఇది రైట్ అనుకుందాం. ఈ 2 పాయింటర్స్. ఓకే, సో ఇది నేను పాయింట్ చేసినప్పుడు ఒక స్పేస్ని పాయింట్ చేయొచ్చు, ఒక వాల్యూని పాయింట్ చేయొచ్చు. ఈ వాల్యూని కాన్స్టెంట్గా ఉండి దీన్ని చేంజ్ చేసినాం అనుకోండి, అదే స్లైడింగ్ విండో. ఓకే, సో ఇది నేను ఈ 2 పాయింటర్స్ తీసుకొని, ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ 0 దగ్గర ఉంది, రైట్ 1 దగ్గర ఉంది. ఈ విండో సైజ్ ఎంత? 1. నేను రైట్ని మూవ్ చేస్తుంటే ఈ విండో సైజ్ పెరిగింది కదా, దాంతోపాటు నేను దీన్ని కూడా మూవ్ చేస్తే విండో సైజ్ తగ్గింది. ఓకే, ఇప్పుడు నేను ఈ విండోని మూవ్ చేసుకోవచ్చు, ఈ సైజ్ని నాకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. బట్ రెండింటికి, స్లైడింగ్ విండోకి 2 పాయింటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పాయింటర్స్ని నాకు కావాల్సినట్టు నేను ఒక్కొక్కసారి చేంజ్ చేసుకుంటా. అంటే నాకు ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ వచ్చినప్పుడే ఇది మూవ్ అవ్వాలి, స్పెసిఫిక్ కండిషన్ వచ్చినప్పుడే ఇది మూవ్ అవ్వాలి. అలాంటి కండిషన్స్ మెన్షన్ చేసుకొని ఏది ఎప్పుడు మూవ్ అవ్వాలి, ఎలా చేంజ్ అవ్వాలి ఆ విండో సైజ్ అనేది కండిషన్ బేసిస్ మీద నేను చేంజ్ చేసుకోవచ్చు. స్లైడింగ్ విండోలో ఏంటి అంటే ఉన్న విండోస్ అన్నీ కన్సిడర్ చేస్తాం. అంటే విండో సైజ్ 1, విండో సైజ్ 2, విండో సైజ్ 3, విండో సైజ్ 4, అలా ఎన్ని విండోస్ ఉంటే అన్ని విండోస్, అన్ని కండిషన్స్ చూస్తూ వెళ్తాం. ఓకే, 2 పాయింటర్లో ఏంటి అంటే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే దాన్ని చేంజ్ చేసుకుంటాం. ఓకే, సో స్లైడింగ్ విండో అంటే 3 మెంబర్స్ బయటికి వెళ్ళండి అని చెప్పిన.
అందరు వెళ్తారు, మళ్ళీ అందరినీ లోపలికి రమ్మన్నా 4 మెంబర్స్ వెళ్ళండి అని చెప్తా, మళ్ళీ 4 మెంబర్స్ వెళ్తారు. ఫస్ట్ టైం విండో సైజ్ 3, తర్వాత 4, మళ్ళీ 5 మెంబర్స్ వెళ్ళండి అని చెప్తా, 5 మెంబర్స్ వెళ్తారు. విండో సైజ్ 5 మళ్ళీ వస్తారు, మళ్ళీ 6. అలా నేను ఎన్ని పాసిబుల్ విండోస్ అయితే అన్ని పాసిబుల్ విండోస్ని చెక్ చేసుకోవాలి. అదే నేను 2 పాయింటర్ సొల్యూషన్ అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అందరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇక్కడనే కన్సిడర్ చేస్తా. నా కండిషన్ ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి కాదు, నాకు చాలా పెద్ద వాల్యూ కావాలి అంటే ఈ డైరెక్ట్గా ఈ పాయింటర్ తీసుకెళ్ళి ఆ మూలకు పెట్టొచ్చు, అందరు బయటికి వెళ్ళిపోయినాను. ఓకే, సో కండిషన్ బేసిస్ మీద నేను ఈ పాయింటర్స్ని చేంజ్ చేసుకుంటా ఉంటాను. ఓకే, సో అలాంటప్పుడు మనం యూజ్ చేసుకునేది 2 పాయింటర్స్. సో స్లైడింగ్ విండో ప్లేస్లో 2 పాయింటర్స్ని యూజ్ చేయొచ్చు, కానీ 2 పాయింటర్ ప్లేస్లో స్లైడింగ్ విండోని యూజ్ చేయలేము. ఓకే, సో ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, నాట్ క్యాట్ ఏదో ఉంటుంది కదా అట్లా. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రీఫిక్స్ సమ్. ప్రీఫిక్స్ సమ్ అంటే ఏంటి? ఒక అరే కానీ, ఒక లిస్ట్ కానీ, ఒక లింక్డ్ లిస్ట్ కానీ, ఆ ముందు వరకు, ఆ పొజిషన్ కన్నా ముందు వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటి సమ్ని నా కరెంట్ పొజిషన్లో పెట్టాలి. ఓకే, సో లెట్స్ సే నేను తీసుకున్న లిస్ట్ ఇదే అనుకుందాం. ఓకే, ఎరే ఆర్ లిస్ట్ ఎనీథింగ్. ప్రీఫిక్స్ సమ్ అంటే నేను 3 తీసుకున్నా అనుకోండి, 3 అనే వాల్యూ ముందు వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి సమ్ నేను 3 ప్లేస్లో ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ 0, ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ 1, ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ 3, ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ 6, ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ 10. ఇది ప్రీఫిక్స్ సమ్. సఫిక్స్ సమ్ అంటే తర్వాత ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేయడం. ఓకే, ఇలా చేయొచ్చు లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రెండు ప్రీఫిక్స్ లాగానే కన్సిడర్ చేస్తాం, అంటే నెంబర్ని కన్సిడర్ చేయాలా లేదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మనం ఏ ఇండెక్స్ అయితే కన్సిడర్ చేస్తున్నామో ఆ వాల్యూ కూడా కన్సిడర్ చేస్తే ఇది, దాన్ని కాకుండా ముందు వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటే ఇది. అంటే 1కి ముందు ఏం వాల్యూస్ ఉన్నాయి, ఏం లేవు, సో 0. 2కి ముందు ఏం వాల్యూస్ ఉన్నాయి, 1, సమ్ ఎంత 1. 3కి ముందు ఉన్న వాల్యూ సమ్ 3. అదే ఇక్కడ రాసాం అనుకోండి, 1కి ముందు అండ్ 1 కలిపి సమ్ ఎంత 1. 2కి ముందు అండ్ 2 కలిపి సమ్ ఎంత 3. 3కి ముందు ఉన్న వాల్యూస్ అండ్ 3 కలిపితే 6, అంటే 1 + 2 + 3. అలా దాన్ని నేను 3 పొజిషన్లోనే పెట్టాను. అలా ఈ రెండు ప్రీఫిక్స్ సమ్మే. సఫిక్స్ సమ్ కూడా ఉంటుంది అలానే సేమ్. ఓకే, అంటే తర్వాత ఉన్న వాల్యూస్ కన్సిడర్ చేయడం. ఓకే, సో ఇది కూడా చాలాసార్లు అడిగిండు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలాసార్లు ఈ ప్రీఫిక్స్ సమ్ గురించి అడిగిండు. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపికే. ఈ ప్రీఫిక్స్ సమ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా మీరు, అంటే మన బేసిక్ ఐడియా ఏంటి, ఫస్ట్ ఒక లూప్ తీసుకుంటా, ఫర్ లూప్, సమ్ = 0 చేస్తా, తర్వాత ఒక లూప్ని రన్ చేస్తా 1 నుంచి i వరకు. ఓకే, సమ్ ప్లస్ ఈక్వల్స్ కాదు, సమ్ ప్లస్ ఏవైతే వాల్యూస్ వచ్చినాయి ARR ఆఫ్ j, ఇది j అనుకుంటే. ఓకే, ఇది మన ఫస్ట్ థాట్ కదా. ఇలా చేస్తే టైం కాంప్లెక్సిటీ ఎంత, n² మనం చేయొచ్చా ప్రతి కేసులో? చేయలేం. ఓకే, సో దాన్ని మనం ఎట్లా చేంజ్ చేయొచ్చు? ఒక చిన్న సొల్యూషన్ ఉంది, బట్ నాట్ ద ఐడియల్ సొల్యూషన్, బట్ ఒక సొల్యూషన్, ఒక వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్, ఫస్ట్ నాకు ఇచ్చిన లిస్ట్ని నేను సార్ట్ చేసుకోవాలి. ఓకే, సార్ట్కి ఎంత టైం పడుతుంది? n log n is better than n², టైం వైజ్, టైం కాంప్లెక్సిటీ వైజ్. ఓకే, నేను సార్ట్ చేసుకున్న తర్వాత అన్ని వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, అంటే ఇలా ఒకటి క్రియేట్ చేస్తా. ఓకే, ఇది క్రియేట్ చేయడానికి నాకు ఎన్ని లూప్స్ కావాలి? ఇది క్రియేట్ చేయడానికి ఓకే, సో లెట్స్ సే క్వశ్చన్ ఇట్లుంది అనుకో, విండో సైజ్ 3. ఓకే, 3 నెంబర్స్ కలిపి 6 అనే వాల్యూ అవుతుందా అని నేను చెక్ చేసుకోవాలి. దానికోసం ప్రీఫిక్స్ సమ్ని వాడచ్చు. ఓకే, కానీ ప్రీఫిక్స్ సమ్మే n² టైం తీసుకుంటే అది వాడలేం. సో దానికి ఒక చిన్న సొల్యూషన్ ఉంది. ఇలా ఒక లిస్ట్ని ఫామ్ చేసుకుంటాం. ఇలా క్రియేట్ చేయడానికి నాకు పెద్దగా ఏం అవసరం లేదు, ప్రీవియస్ వాల్యూని యాడ్ చేసుకుంటూ ఉంటాం.
ఓకే, సో ఇక్కడ నాకు క్యాలిక్యులేట్ అయిన వాల్యూ 1, ఇక్కడ నేను యాడ్ చేయాల్సింది ఈ 2ని 1ని అంతే, దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. దాని తర్వాత 3ని యాడ్ చేయాలంటే నేను 3 + 2 + 1 చేయాలా, ఈ 3 ప్లస్ ఈ 3 చేసుకోవచ్చా? ఈ 2 3s చేస్తే సరిపోతుంది కదా, బికాజ్ ఈ 3 అంటేనే ఇవన్నిటి సమ్. ఓకే, సో అలా ఒక సింగిల్ లూప్లో కంటిన్యూ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సపరేట్ లూప్, ఈ లూప్ అయిపోయింది, ఇంకొక సపరేట్ లూప్ తీసుకుంటాం. అలా సపరేట్ లూప్ తీసుకుంటే n + n అవుతుంది, n × n అవ్వదు. ఓకే, అది n టైమ్స్ రన్ అవుతుంది, ఇది n టైమ్స్ రన్ అవుతుంది. సో టోటల్ ఎంత? 2n టైమ్స్. ఓకే, సో అప్పుడు టైం కాంప్లెక్సిటీ స్టిల్ n అనే ఉంటుంది. ఓకే, సో అలా మీరు 2 డిఫరెంట్ లూప్స్ తీసుకుంటారు. ఇదంతా క్రియేట్ అవ్వడానికి ఒక లూప్. దాని తర్వాత దీంట్లో నుంచి నా విండో సైజ్ 3 కదా, ఈ 3 వాల్యూస్ తీసుకొని ఆ సమ్ ఎంత అవుతుందో చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ విండో నేను మూవ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళినా అనుకోండి, సైజ్ 3ఏ, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడు దీంట్లో టోటల్ సమ్ ఎంత అని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎస్, ఎట్లా చేస్తారు అది? స్టిల్ అట్లయినా లూప్ కావాలి కదా. సో పాయింట్ ఏంటి, ఇది ఎట్లా చేయాలో అర్థమైందా అందరికి? జస్ట్ ఒక వాల్యూ తీసుకుంటాం, దానికి ఇక్కడ ప్రీవియస్గా ఏ వాల్యూ ఉందో దాన్ని యాడ్ చేస్తాం, ఇక్కడ ప్రీవియస్గా ఏ వాల్యూ లేకపోతే 0ని యాడ్ చేస్తాం. సో 0 + 1 ఇక్కడ పెట్టుకున్నా. ఈ 2కి నేను మళ్ళీ ముందేం వాల్యూ ఉంది అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఈ వాల్యూని యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇండెక్స్ 1లో ఉంది కాబట్టి 0th ఇండెక్స్లో దీని పేరు PA, ప్రీఫిక్స్ అరే. PAలో i - 1th ఇండెక్స్లో ఉన్న వాల్యూని దీనికి యాడ్ చేస్తాను. ఓకే, సేమ్ అట్లనే ఇక్కడ నాకు వాల్యూ కావాలంటే, ఈ 6 అనే వాల్యూ కావాలి అంటే 3 ప్లస్ ఇక్కడ ఉన్న 3. ఓకే, ఇక్కడ 10 కావాలి అంటే ఈ 4 ప్లస్ ఇక్కడ ఉన్న 6. సో సింగిల్ లూప్లో అయిపోతుంది, అది ఈ లూప్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నేను విండో సైజ్ 3 అని చెప్పినా అనుకోండి. విండో సైజ్ 3 అంటే ఈ ఫస్ట్ 3 తీసుకున్నప్పుడు వీటి సమ్ ఎంత ఉంటుంది? 6 మనం ఇంకో దగ్గర కూడా స్టోర్ చేస్తాం. ఎక్కడ? ఓకే, ఫస్ట్ 3 వాల్యూస్ సమ్ నేను స్టోర్ చేసింది ఇక్కడ. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ సమ్ నాకు కావాలి అంటే నేను ఏం చేయొచ్చు? ఈ సమ్ ఏంటి అంటే ఎవరి సమ్ ఇది? అప్ టు 4లో నేను ఇది తీసేసిన అనుకోండి, నాకు రిమైనింగ్ 3 వస్తాయి. ఓకే, అట్లనే ఇది ఆలోచించండి, 3, 4, 5 సమ్ కావాలి. దీని నుంచి చేయాలి అంటే 15 మైనస్ ఇక్కడ వరకు జరిగిన సమ్ మనకు తెలుసా? ఓకే, సో అలా సింగిల్ లూప్లో మనం కనుక్కోవచ్చు. ఈ ఆల్గరిథం ఆర్ ఇలా చేసే ప్రాసెస్ని మనం ప్రీఫిక్స్ ఆల్గరిథం అంటాం. ఈ ప్రీఫిక్స్ ఆల్గరిథం చేసినప్పుడు మనం లూప్స్ అంటే లూప్ లోపల లూప్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఈ విండో తీసుకుంటా, దీని సమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ఒక లూప్ కావాలి నాకు. ఓకే, మళ్ళీ ఒక లూప్ కావాలి కదా, దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రీఫిక్స్ అరే. ఓకే, ఈ ఆల్గరిథం పేరు ప్రీఫిక్స్ సమ్ ఆర్ సఫిక్స్ చేసుకున్నా చేసుకోవచ్చు, సఫిక్స్ ఆర్ ప్రీఫిక్స్ ఆల్గరిథం. ఓకే, ఇది ఎక్కువ ఆలోచించకండి, అర్థమైన వాళ్ళకి ఓకే, అర్థం కాని వాళ్ళు మనం యాక్చువల్లీ ఒక ప్రాబ్లం చేస్తాం దీన్ని. ఓకే, సో అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అంతే, ఆల్గరిథమ్స్ ఎలా ఉంటాయి, ఎలా హెల్ప్ చేస్తాయి మనకి అని ఒక జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. ఓకే, నెక్స్ట్ సర్చింగ్ అండ్ సార్టింగ్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సైక్లిక్ సార్ట్ అని, మర్జ్ సార్ట్ అని, క్విక్ సార్ట్ అని. సర్చింగ్లో కూడా లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. దేనికి ఎంత టైం కాంప్లెక్సిటీ యూజ్ అవుతుంది? బబుల్ సార్ట్ అనుకోండి, n² నాట్ వెరీ ఆప్టిమైజ్డ్. ఓకే, ఇప్పుడు నార్మల్గా నేను arrays.sort అది యూజ్ చేసిన అనుకోండి, n log n అవుతుంది. ఓకే, పైథాన్లో అయితే l.sort. ఓకే, అలా మనం ఏం చేసుకున్నా ఆ ఆల్గరిథం ఎంత టైం కాంప్లెక్సిటీ యూజ్ చేస్తుంది అని చూసుకొని అప్పుడే దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. సర్చింగ్ చేసినప్పుడు కూడా లీనియర్ సెర్చ్ చేస్తే బిగ్ ఆఫ్ n టైం తీసుకుంటుంది, బైనరీ సెర్చ్ చేస్తే log n టైం తీసుకుంటుంది. ఓకే, ఈ బైనరీ సెర్చ్ మీద కూడా మనం ఒక క్వశ్చన్ చేద్దాం.
బైనరీ సర్చ్కి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ట్రీస్ని కలిపితే బైనరీ సర్చ్ ట్రీ. బైనరీ సర్చ్ ట్రీ అండ్ బైనరీ ట్రీ యాక్చువల్లీ సేమ్ కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తాయి. లెఫ్ట్ సైడ్లో అన్ని చిన్న వాల్యూస్, రైట్ సైడ్లో అన్ని పెద్ద వాల్యూస్, ఆ కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తాయి. సో ఈ రెండు కలిపి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ ఆల్గరిథమ్స్ అన్నిటికీ బేసిక్ కోడ్ ఎలా ఉంటుంది అని కూడా నేను చూపిస్తాను. ఓకే, అంటే నార్మల్ పైథాన్లో అయినా జావాలో అయినా కోడ్ ఎలా రాస్తాం. ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ అని ఉంది, డైనమిక్ ప్రోగ్రామింగ్ కోడ్ మీరు ఎలా రాస్తారు అది మీకు తెలిసిన కాన్సెప్ట్ నుంచే, ఫిబొనాకీ అనే కాన్సెప్ట్ నుంచో, లేదా మీరు ఇంకా వేరే ఏం ప్రాబ్లమ్స్ చేస్తారు, 2D అరేస్లో పాత్స్ కనుక్కునే ప్రాబ్లం అయినా, ఒక ఇండెక్స్ నుంచి ఇంకో ఇండెక్స్కి పాత్స్ ఎలా కనుక్కుంటారు, నెంబర్ ఆఫ్ పాత్స్ ఎన్ని, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్తో ఎలా చేయొచ్చు అని చూద్దాం. గ్రీడీ నుంచి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. అలా ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చేద్దాం. బట్ ఇప్పటికైతే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకే, ఆల్రెడీ మీకు డిఎస్ఏ క్లాస్లో ఈ కాన్సెప్ట్ అన్నీ అయిపోయి ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఒక రీక్యాప్ లాగా ఇది చెప్తున్నా. ఓకే, క్వశ్చన్స్ అన్నీ మనం సెకండ్ రోజు స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డీసీ అంటే డివైడ్ అండ్ కాంకర్, అంటే వాల్యూస్ మనం డివైడ్ చేసి తర్వాత దాంట్లో లాజిక్ అప్లై చేస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మర్జ్ సార్ట్. మర్జ్ సార్ట్లో అన్ని డివైడ్ చేసుకొని తర్వాత మెల్లిమెల్లిగా మర్జ్ చేస్తూ వస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తాం. అలాంటి కేసులో అలాంటివి చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోతాయి, అంటే ఎక్కువ అరేస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆర్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాం. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, కానీ టైం కాంప్లెక్సిటీ కొంచెం తక్కువ, రిమైనింగ్ సార్టింగ్ అల్గోరిథమ్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. ఓకే, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ అన్నిటికన్నా ఫాస్ట్, బట్ దానికన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకునేది మర్జ్ సార్ట్. ఇప్పుడు బబుల్ సార్ట్ అయినా ఇంకా ఇన్సర్షన్ సార్ట్ అయినా ఇవన్నిటికీ చాలా ఎక్కువ టైం పడుతుంది, n² టైం పడుతుంది. ఓకే, వీటికి కొంచెం తక్కువ టైం పడుతుంది. సో అలా టైం తక్కువ యూజ్ చేయాలి బట్ అన్ని వాల్యూస్ని కన్సిడర్ చేయాలి అన్నప్పుడు మనం డివైడ్ అండ్ కాంకర్ యూజ్ చేసాం. బ్యాక్ ట్రాకింగ్ అండ్ రికర్షన్ యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. బికాస్ ఒక్క రికర్షన్ కాల్ చేసింది అనుకోండి ప్రాబ్లం లేదు, O ఆఫ్ n టైమే తీసుకుంటారు. ఒక ఫంక్షన్ లోపల లేదా ఒక మెథడ్ లోపల ఇంకో మెథడ్ని కాల్ చేసింది, సేమ్ మెథడ్ని కాల్ చేసింది, అలా రికర్సివ్గా కాల్ చేస్తే ఒక్క కాల్ చేస్తే ప్రాబ్లం లేదు, O ఆఫ్ n టైం తీసుకుంటుంది. రెండు కాల్స్, ఒక కాల్ తర్వాత ఇంకో కాల్, సేమ్ ఫంక్షన్ని మళ్ళీ అక్కడే కాల్ చేసింది 2 సార్లు, అలా కాల్ చేస్తే 2 power n అయిపోతుంది. 3 కాల్స్ చేస్తే 3 power n అయిపోతుంది. టైం కాంప్లెక్సిటీ అలా చేంజ్ అవుతూ ఉంటుంది, అది చాలా చాలా ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు ఇన్పుటే 10^5, 2 power 10^5 అంత టైం పడుతుంది. సో రికర్షన్ ఆర్ బ్యాక్ ట్రాకింగ్ కొంచెం జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఇండివిజువల్గా దీన్ని ఏం యూజ్ చేయము, దిస్ ఇన్ కాంబినేషన్ విత్ దిస్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ అన్నీ స్టోర్ చేసుకుంటాం. ఆ క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ కూడా చిన్న ప్రాబ్లమ్కి సాల్వ్ చేస్తాం, పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా. ఓకే, సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, ఇవన్నీ గ్రాఫ్కి రిలేటెడ్, గ్రాఫ్ అండ్ ట్రీస్కి రిలేటెడ్. వాటిలోనే మనం ఇంకొంచెం ఆప్టిమైజేషన్ ఇంకా ఏం చేయొచ్చు, ఈ వేరే ఆల్గరిథమ్స్ని దేన్నైనా దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చా. ఇప్పుడు బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ ఆర్ డెప్త్ ఫస్ట్ సర్చ్ చేస్తూ నేను గ్రీడీ యూజ్ చేసిన అనుకోండి, నాకు షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంది. ఓకే, షార్టెస్ట్ డిస్టెన్స్ రావడానికి బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ యూజ్ చేస్తారు, దాంతోపాటు గ్రీడీ వాడతారు, అదే షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, సో లాంగెస్ట్ డిస్టెన్స్ అయినా గ్రీడీ ప్లస్ డిఎఫ్ఎస్ఓ బిఎఫ్ఎస్ఓ. ఓకే, సో ఇలాంటివి చేయాలి అంటే ఆర్ ఆ కాంబినేషన్ యూజ్ చేయొచ్చు. ఆ కాంబినేషన్ యూజ్ చేసినప్పుడు ఇవి చాలా పవర్ఫుల్ అవుతాయి. సో వాటి కోసం ఈ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్. బిట్ మ్యానిపులేషన్ అంటే జార్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్, వీటిని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ జార్ ఇది తెలుసా అందరికీ. ఓకే, జార్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఎక్సార్, ఓకే, జార్ అంతొకటే, ఒక్కొక్కరు ప్రొనౌన్స్ చేస్తారు. ఎక్సార్, ఓకేనా. ఎక్సార్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఎక్సార్ ఆపరేటర్ యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్లో ఈ ఎక్సార్ ఆపరేటర్ కనిపించింది. ఎక్సార్ ఇన్ కాంబినేషన్ విత్ ప్రీఫిక్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. అలా బిట్ మ్యానిపులేషన్కి బిట్ వైజ్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ మనం దీంట్లో చూద్దాం. ఓకే, సో మొత్తం 9 డేటా స్ట్రక్చర్స్, 10 ఆల్గరిథమ్స్. సెకండ్ రోజు మార్నింగ్ నుంచి 7 వరకు, నైట్ వరకు. ఓకే, మొత్తం నా మొహమే చూడాలి. ఓకే, కొంచెం కష్టమే బట్ అలవాటు చేసుకోండి.
ఓకే సో యా ఓకే గైస్ సో ఈ సెకండ్ రోజు మొత్తం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏమో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్గరిథంకి కోడ్ ఎలా రాయాలి, ఎలా ఉంటుంది కోడ్. ఓకే, అది నేనే టైప్ అవుట్ చేసి చూపిస్తా. ఓకే, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్. ఈ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్లో ఏ ఆల్గరిథం వాడితే బెటర్, ఏ డేటా స్ట్రక్చర్ వాడితే బెటర్ అన్నట్టు మిమ్మల్ని అడిగితా. అది అడిగినప్పుడు అది కరెక్టా కాదా, దాన్ని బట్టి సొల్యూషన్ ఎలా వస్తుంది, టైం కాంప్లెక్సిటీ ఎలా చేంజ్ అవుతుంది, అది చేద్దాం. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ ఆర్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఐటినరీ. సెకండ్ రోజు న్యూ ఇయర్ ఎంత పార్టీ చేసుకున్నా సెకండ్ రోజు ఆర్ థర్డ్ రోజు కొంచెం అవైలబుల్ ఉండండి. ఓకే ఓకే దట్స్ ఇట్ గైస్.